జరుగుతుంది. పాక్ ఇండియా వార్. సో ఏంది పరిస్థితి ఏంది అంటే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏంటిది, ఇంకా ముందుకు పోతుందా, ఇక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉందా, ఎట్లా దీంట్లో ఏం జరగబోతుంది? ఈ మోహన్ భగవత్ నరేంద్ర మోడీ గుసగుసలు పెట్టుకున్నారు. మనకైతే తెలియదు ఏం మాట్లాడుకున్నారో. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాతనే యుద్ధ మేఘాలు మరింతగా ముసిరినాయి. నాకు తెలిసి యాత్రికులను పర్యాటకులను చంపారు కాబట్టి అందరి కోపం ఉంది భారతదేశంలో. అదేవిధంగా ఇక్కడున్న ముస్లింలు కూడా దాన్ని అసహించుకున్నారు. ఆ హిందువులను చంపడాన్ని ముస్లింలు కూడా అసహించుకున్నారు. వాళ్ళు కూడా కొవ్వొత్తులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇది మతానికి సంబంధించిన దానిగా చూడకూడదు, టెర్రరిస్ట్ యాక్టివిటీగానే చూడాలని చెప్పి ముస్లింలు కోరుతున్నారు. పాకిస్తాన్లో కూడా ఈ ఇన్సిడెంట్ పట్ల వ్యతిరేకత వచ్చింది. అక్కడ కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి దీన్ని నిరసించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీన్ని నిరసించింది, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సపోర్ట్గా ఉన్నాయి. అయితే అఖండ భారత్ అనేది ఒక ఆర్ఎస్ఎస్ నినాదం. ఏదో ఒక రోజు వాళ్ళు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. మరి దానికోసం ఇప్పుడు ఇది ముహూర్తంగా పెట్టుకున్నారో లేదో మనకు తెలియదు. బట్ పర్యాటకులను చంపడాన్ని ఎవ్వరు కూడా సహించరమ్మా. భారతదేశంలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనే ఆకాంక్ష ఎక్కువగా కనబడుతూ ఉంది. ఏదో ఒక రోజు దీన్ని తుడిచిపెట్టాలి, లేకపోతే ఎప్పటికీ మనకు ఒక రపరప ఇది. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎంతమంది తింటుందో తెలియదు. అంటే ఈ టెర్రరిస్టుల వ్యతిరేకతతో పాటుగా పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషించి మన మీదకి ఉసిగొల్పుతున్నది అనేది ప్రధానంగా భారతీయులలో వస్తున్న ఆవేదన. వాళ్ళు ఎవరైతే అజర్ కానీ మసూద్ అజరా, ఇంకొక ఆయన ఎవరు జైషే మహమ్మద్ ఇవన్నీ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ ప్యాసింజర్లు పోతున్న విమానాన్ని మళ్లించి వాళ్ళని హైజాక్ చేసి కిడ్నాప్ చేసి వీన్ని ఇడిపించుకొని పోయిండ్రు భారతదేశం జైల్లో నుంచి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇక అక్కడి నుంచి బాగా వాళ్ళను అల్-ఖైదా, ఈ జైషే మహమ్మద్ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా 40,000 మంది టెర్రరిస్టులను పాకిస్తాన్లో డంప్ చేశారు. వీళ్ళకి వెనకాలన్నది ఎవరు, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, వీళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది ఎవరు? అమెరికా. అల్-ఖైదా అనేది అమెరికా యొక్క మానసపుత్రిక. ఆ అల్-ఖైదానే ఆఫ్ఘనిస్తాన్లో ఒక రోజు వచ్చింది, అదే అమెరికానే ఎదిరించింది, అమెరికాను తరిమి కొట్టింది. అల్-ఖైదా చేతిలోనే ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు పోషించిన సైన్యం ఇక్కడ టెర్రరిస్టులుగా మారారు. వాళ్ళకి అమెరికా నుంచి ఆయుధాలన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయి. అమెరికా ఆర్మీ కానీ, ఐఎస్ఐ కానీ, వాళ్ళ గూఢచార సంస్థ, అమెరికాలో ఉన్న టెర్రరిస్టులు కానీ, ఇదంతా ఒక నెక్సెస్. నేను చెప్పట్లేదు, ఇది ఇమ్రాన్ ఖాన్ చెప్పిండు, ఇప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు. అమెరికానే కంట్రోల్ చేస్తున్నది. అమెరికా లండన్ కోసం ఈ డర్టీ యాక్ట్స్ మేము చేయాల్సి వస్తున్నదని చెప్పి పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పాడు. అదే రోజు ఈ పర్యాటకుల ఇన్సిడెంట్ అయిన తెల్లారి, పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇటువంటి దరిద్రపు చర్యలు వాళ్ళ వల్ల చేయాల్సి వస్తుంది అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఏమో అమెరికా 40,000 మంది టెర్రరిస్టులను అల్-ఖైదా ద్వారా డబ్బు చేసింది, మా కంట్రోల్లో లేదు ఇది అన్నట్టుగా ఆయన. అందుకైనా ట్రంప్ ద్వంద్వ వైఖరి అనుకోవచ్చా? వద్దు, మనం శాంతియుతంగానే పోదాము. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, మీ ఇండస్ట్రీలో తయారయ్యేటి వెపన్స్. అవును, మీరు వెపన్స్ అమ్ముకోకపోతే మీరు సాలరీస్ ఇవ్వలేరు. మీరు తెచ్చిన అప్పులు వడ్డీలు ఏది కట్టలేదు, ఖచ్చితంగా అమ్ముకోవాలి. మీ బిజినెసే అది. మీ తాత నుంచి, మీ తండ్రి నుంచి, మీ కొడుకులకు కూడా మీరు ఇద్దామనుకున్నది యుద్ధ విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీ మీది, ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ మీది. మరి వాటికి మార్కెట్ లేకపోతే వాటికి రోజు పని, వాళ్ళ ఇండస్ట్రీలో రోజు పని జరగదు. కాబట్టి మార్కెట్ ఉండాలంటే ఏం చేయాలి? ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు ఎప్పుడు కొంటారు, ఎవరికి అమ్ముతారు? అంటే రెండు దేశాల మధ్య యుద్ధం ఉన్నప్పుడే ఆయుధాలు అమ్ముతారు. ఆయుధాలు కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఆ దేశాల మధ్య యుద్ధాన్ని క్రియేట్ చేయకపోతే యుద్ధం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడే కాదు, మనం పుట్టక ముందు కూడా సౌత్ వియత్నాం, నార్త్ వియత్నాం అని రెండు దేశాలు, ఒకటే దేశాన్ని రెండు ముక్కలు చేసి రెండిటికి మధ్యలో యుద్ధం క్రియేట్ చేసింది అమెరికా. అప్పుడు నార్త్ వియత్నాంకి హోచిమిన్ ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన ఫ్రెంచ్ వాళ్ళతో కొట్లాడి సైన్యాన్ని తయారు చేసి
చైనాలో ఎట్లా విప్లవం విజయవంతమైందో హోచిమిన్ నాయకత్వాన ఉత్తర వియత్నాంలో కూడా విప్లవం విజయవంతమైంది. ఆయన వెనకాల రష్యా నిలబడ్డది. ఎందుకంటే సౌత్ వియత్నాంను అమెరికా మొత్తం వాళ్ళ సైన్యాధికారులందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టిన అడ్వైజర్ల పేర్లతోని. అక్కడ ఒకరోజు సౌత్ వియత్నాం అధ్యక్షుడు నేను చర్చలు జరిపి పరిష్కారం చేసుకుంటా అంటే కూడా అమెరికా ఒప్పుకోలేదు. ఆరని కుంపటిలాగా రావణ కాష్టం అంటాం కదా, దశాబ్దాల పాటు ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం మధ్య అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి తల్లుల దగ్గర నుంచి కొన్ని వేల మందిని చంపేసిండ్రు. దీనికి అంతటికి బాధ్యత ఏంటంటే అమెరికాది. అప్పుడు కెనడీ ఉండే, తర్వాత జాన్సన్ ఉండే అమెరికా అధ్యక్షులుగా. వీళ్ళ మాటలన్నీ కూడా వైట్ హౌస్లో రికార్డ్ చేశారు. జస్ట్ ఒక వారం రోజుల కింద నెట్ఫ్లిక్స్ ఈ వియత్నాం మీద 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేసింది. చూడండి అమెరికా నిజస్వరూపం ఏందో మనకు ఆ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూస్తే కనబడుతుంది. అమెరికా నిద్రపోనియదమ్మా. ఏ 2 దేశాల మధ్య చిన్న తగాద వచ్చినా యుద్ధం దాకా తీసుకుపోతుంది. అంతే కదా, ఉక్రెయిన్ రష్యా కూడా చూడండి అంతే, సేమ్ సంవత్సరాలు అది ఇది అవుతానే ఉంది. అవును, ఎందుకంటే ఉక్రెయిన్ బ్యూటిఫుల్ కంట్రీ నాశనం చేశారు కదా. మన పిల్లలు అక్కడ మెడిసిన్ చదివేది మన పిల్లలు. తర్వాత కంబోడియాలో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఎక్కడ కూడా ప్రశాంత్, ఇరాన్ ఇరాక్ ఎప్పుడు యుద్ధం కావాలి ఎక్కడనో ఒకడ. అందుకే ఏమంటాడు, నాకు పాకిస్తాన్ కావాలి కానీ ఈ విషయంలో మాత్రం నేను భారతదేశానికి ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తాను. ఈ ద్వంద్వ విధానాలు ఏంటి అసలు? ఒకవేళ అమెరికా కనుక సహాయాన్ని ఆపేసినట్టయితే పాకిస్తాన్కి, వాడు యుద్ధం చేస్తాడా? వాడు సరెండర్ కాడా భారతదేశానికి? 3 సార్లు యుద్ధంలో ఓడిపోయాడు కదా, గుర్తుంది కదా మీకు. 3 సార్లు వెనక కొట్టేసాం మనం. ఫస్ట్ టైం 1947 స్వాతంత్రం రాగానే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు భారతదేశమే గెలిచింది ఆ యుద్ధంలో. సెకండ్ టైం 1964లో, 62లో చైనా వారు వచ్చింది, 64లో పాకిస్తాన్ వారు వచ్చింది. అప్పుడు కూడా నెహ్రూ తరిమి కొట్టిండు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు అప్పుడు. 3వసారి కార్గిల్ వార్, 3వసారి బంగ్లా వార్. ఏది బంగ్లాదేశ్ అండ్ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను విభజించడం కోసం ఆ విముక్తి పోరాటానికి సపోర్ట్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి పంపింది. 4వసారి కార్గిల్. 4 సార్లు భారతదేశం పై చేయింది. కాకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది వాళ్ళ చేతిలో కొంత ఉండిపోయింది. ఇప్పుడు ఈ దెబ్బతోటి వస్తుందా? ఈ దెబ్బతోనే అది వస్తుంది. అది అయ్యేదాకా నాకు తెలిసి ఏం ధైర్యం ఇప్పుడు మరి పాకిస్తాన్కి చెయ్యాలి? ఇంకా భారత్కు శక్తి ఏందో తెలుసు, భారత్ దగ్గర ఏమున్నది. ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కడదమ్మా. సైన్యాధికారులు లీవులు పెట్టి రాజీనామాలు చేసి పారిపోతున్నారు. మరి ఎందుకంత ప్రజలు యుద్ధాన్ని ఆపాలని చెప్పి పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇవాళ జరిగిన చర్యలు ఏవైతున్నాయో 9 స్థావరాల మీద జరిగాయి. ఈ జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ శిక్షణ ఇచ్చే కేంద్రాల మీద జరిగాయి. చాలా అంటే టార్గెటెడ్ చర్యలు ఇవి. ఇందులో ఏంటంటే కొంత ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయి కదా మనకు ఆపరేషన్ సింధూర్లో. ఇప్పుడు ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న స్థావరాలు, రెండవది పాక్ దేశంలో ఉన్న వాటిని. ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న సర్జికల్ స్ట్రైక్స్ అంటారు, ఎందుకంటే అది మన భూభాగమే కాబట్టి. ఇప్పటికి కూడా మనమే క్లెయిమ్ చేసుకుంటున్నాం. ఎలక్షన్ నోటిఫికేషన్లో కూడా ఆ నియోజకవర్గాల పేర్లన్నీ భారతదేశంలో ఉన్నట్టు చూపెడతాం. మనం ఒప్పుకోవట్లేదు అది పాక్ భూభాగం అని. ఇంకొకటి పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ ఏదైతే ఉన్నదో ఇటు మన గుజరాత్ బార్డర్లో ఉన్న ఏరియా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటువైపు వస్తున్న నార్త్ వెస్ట్ కార్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ వారే అది. అయితే జనం ఉన్న జనావాసాల మీద కానీ నగరాల మీద కానీ ఇంకా దాడులు మొదలు కాదు. అవుతుందా చెప్పలేం. వాళ్ళ రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ 9 స్థావరాల మీదనే జరిగింది ఇవాళ. ఈ రాత్రికి ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే ఎంత తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది, ఎంత వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు? బార్డర్స్ సివిలియన్స్ ఎంత సఫర్ అయ్యే అవకాశం? నాకు తెలిసి వాళ్ళ టార్గెట్స్ ఈసారి గుజరాత్ మీద ఉంటాయి. గుజరాత్ ఎందుకంటే మోడీ గుజరాత్ ఒకటి, తర్వాత మళ్ళీ కాశ్మీరు, ఇవన్నీ రావణ కష్టంలాగా మండుతూనే ఉంటాయి. వాళ్ళకి బార్డర్లో ఉన్న ఏరియాస్ మీద చైనా సపోర్ట్ కూడా కొంచెం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి దాడులు చేసే అవకాశం ఉంటుంది.
బట్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని నేను అనుకోను. వాళ్ళకు నష్టం, మనకు నష్టం. అక్కడ వరకు వస్తుందా పరిస్థితి? ఒకవేళ వాళ్ళు అది చేస్తే మన వాళ్ళు కూడా చేస్తారు కదా. ఇలా జరిగితే ఎంత ప్రమాదం ఉండే అవకాశం ఉండొచ్చు? అంటే మరోసారి హీరోషిమా నాగసాకి రిపీట్ అయితే, కానీ నాకు తెలిసి అంత దూరం రానివ్వదు. ఐక్యరాజ్యం సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. ఎక్కడి వరకు ఉంటుంది తీవ్రత? ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అణుబాంబుల దగ్గరకు వచ్చింది అనుకో, అణ్వాయుధాల దగ్గరకు వస్తే ఎక్కడి వరకు ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు, కాకపోతే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న ప్రాంతాల మీద ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఏమైనా ఉంటుంది, ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి అందువల్ల ఈ రోజు మనకు సైరన్ వారు కూడా, అలర్ట్ వారు, మాక్ డ్రిల్స్ ఇవన్నీ పెట్టారు కదా, ఉండే హైదరాబాద్ కూడా బేస్ చేసుకునే అవకాశం అంటే నాకు తెలిసి అణ్వాయుధాలు వాడరని నేను అనుకుంటున్నాను. అణ్వాయుధాలు దాకా అమెరికాకు కూడా ఇష్టం ఉండదు అణ్వాయుధాలు వాడడం. ఎందుకంటే వాళ్ళు చూసారు నష్టం ఎంత తీవ్రంగా ఉందనేది. వాళ్ళే కదా వేసింది హీరోషిమా నాగసాకి. వాడకం అంటూ మొదలు పెడితే ఎఫెక్ట్ ఇక్కడ కూడా రావచ్చు. అంటే వాని ఆయుధాలు అమ్ముడు పోవాలంటే చేతులలో ఉండే AK-47లు, తర్వాత డ్రోన్ల ద్వారా వేసే బాంబులు, మిసైల్స్, ఇట్లాంటివి. ఇప్పుడు మిసైల్స్ మనకు కూడా ఓన్ మిసైల్స్ ఉన్నాయి. మనది హైదరాబాద్లోనే మిసైల్స్ తయారవుతాయి. RCIలో, తర్వాత ఇమారత్ అంటాం కదా, అది DRDL. అక్కడ పృథ్వీ మిసైల్ తయారు చేశారు. ఇంకా అబ్దుల్ కలాం ఉన్నప్పుడు కొన్ని మిసైల్స్. ఒకవేళ మనకి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఇంకెక్కడైనా కానీ, హైదరాబాద్ రెండు రకాలుగా ఏంటంటే, ఒకటి స్ట్రాటజికల్గా డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అది టార్గెట్ చేయొచ్చు. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి చేయకపోవచ్చు. అయితే ఈ టెర్రరిజానికి మతం ఉండదు, ఉగ్రవాదం. మనం ఉగ్రవాదం అది. ఇప్పుడు చూడు, కాశ్మీర్లో మొన్న జరిగిన అది కరెక్ట్, ఒక ముస్లిం కూడా చంపేశారు కదా. అయితే ఇక్కడ డౌట్ ఎందుకు వస్తుందంటే, మనకి ఇక్కడ ఆర్మీ ఎక్కువ కాబట్టి, నాకు సిటీకి 4 వైపులు అదే ఉంది కదా, ఆర్మీ ఉంది, తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్ అన్ని మిసైల్స్ తయారు డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనుకోవచ్చు. కావచ్చు, మేబీ ప్రభుత్వం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేది మన సైరన్ వార్ కానీ, ఈరోజు మాక్ డ్రిల్ అంటే ముందుగానే అలర్ట్ చేస్తున్నారు పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నారు కదా, ఏమి దానివల్ల మనకేం ఎఫెక్ట్ ఉంటుంది? అంటే ఈ మాక్ డ్రిల్స్తో ఉపయోగం ఉంటుందా? మాక్ డ్రిల్స్తో మేము గట్టిగా ఉన్నామని చెప్పడానికే అంతే. ఓ ధైర్యం, నమ్మకాన్ని మన దగ్గర అంత లోపలికి రావులేండి, ఎందుకంటే రాడార్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 2 విమానాలను పేల్చేస్తారు, జెట్ విమానాలని. అట్లే మన వాళ్ళకు కూడా రాడార్ ద్వారా మనం కూడా పేల్చేస్తాం ఉంటుంది. సో తీవ్రతరం అవుతుందా లేదనేది ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఒక స్టేజ్ దాకా తీసుకుపోగలుగుతారు అనేది నేను అనుకుంటున్నా. కంప్లీట్గా పాకిస్తాన్ను చిత్రపటం నుంచి తుడిచేసాలనే ఆలోచనలు అయితే మోడీ గారికి ఉంటాయని నేను అనుకోను. RSS వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఆలోచనలతో అఖండ భారత్ అని అన్నా కూడా దానికి కొన్ని దశలు ఉంటాయి, ఒకటేసారి అది చేయరు. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మాత్రం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంతవరకు వాళ్ళని తరిమి కొట్టి, ఇంకోటి బార్డర్ లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. మనకు వాళ్ళకు మధ్యలో 13,000 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చిందో సిమ్లా ఒప్పందంలో, భుట్టో అండ్ బెనజీర్ భుట్టో ఉన్నప్పుడే అది 72లో జరిగింది. అది ఆ పాకిస్తాన్ వార్ తర్వాత, బంగ్లాదేశ్ సపరేట్ అయిన తర్వాత పాకిస్తాన్కు భుట్టో అధ్యక్షుడు అవుతాడు. అప్పుడు మా భూభాగాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి అంటే, సరే మీ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ఉద్దేశం కాదు, కానీ అప్పుడే పేచి పెట్టి మాకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇస్తే మీ భూభాగం మీకు ఇస్తామని ఇందిరాగాంధీ గట్టిగా అడిగి ఉంటే అప్పుడు వచ్చేదేమో మనకు. బట్ ఆమె ఎందుకు పట్టుబట్టలేదో మనకు తెలియదు. ఈ పాక్ వర్సెస్ ఇండియా ఇష్యూ కొంచెం లేక ముందుకు మనకు కర్రెగుట్టలో జరిగిన ఇష్యూ బాగా మీడియాలో కూడా ఎలివేట్ అయింది. బట్ ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, కర్రెగుట్ట ఇష్యూ అనేది బయట ప్రపంచానికి ఇప్పుడు తెలియకుండా అయింది. అసలు ఏం జరుగుతుంది కర్రెగుట్టలో? అసలు పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్య జరిగిన దానిలో ఇవాళ 30 మంది చనిపోవచ్చు, కానీ కాదు అక్కడ, కానీ ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ జన నష్టం జరుగుతుంది. వీళ్ళు ఆదివాసీలను, కొత్తికోయలను, ఇట్లాంటి వాళ్ళను ముందు పెట్టుకొని మందు పాత్రలు ఏమైనా వెళ్తే వాళ్ళు బలవుతున్నారు. ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలియదు, మీడియాను రానియట్లేదు. పరిసర గ్రామాల వరకు మాత్రమే మీడియా పోతున్నది, కానీ వాళ్ళు ఆపరేషన్ చేసే దగ్గరికి మీడియా పోవట్లేదు. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కొన్ని వేల మంది నక్సలైట్ల సానుభూతి పరులు, నక్సలైట్ల వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు, ఆడ జనార్దన్ సర్కార్ అని వాళ్ళే జన సర్కార్నే ఏర్పాటు చేశారు. ఆడ చెక్ డ్యాములు కట్టారు, నీళ్ళ వనరులు ఏర్పాటు చేశారు, బావులు తవ్వారు, తర్వాత పాఠశాలలు పెట్టారు, స్కూళ్ళు నిర్మించారు, రోడ్లు వేశారు ఇంటర్నల్గా. అన్ని రకాలుగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం నక్సలైట్స్ వాళ్ళదిగా భావించి చేశారు అక్కడ. ఇప్పుడు ఆ ప్రజల మీద దాడి జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు కవర్ కోసం ఆదివాసీలను ముందు పెట్టుకుంటాను, వీళ్ళు ఆదివాసీలనే ముందు పెట్టుకుంటాను.
ఇద్దరి మధ్య బలవుతున్నది ఆదివాసీలు. ఇప్పుడు ఎప్పుడు చూసినా 30 మంది 40 మంది చనిపోయినలో అందరు నక్సలైట్లే అని చెప్తారు. అందులో రివార్డ్స్ ఉన్నాయి ఎంతమంది మీద చూస్తే 2 3 ఉంటారు. అంటే ఎప్పుడు ఎన్కౌంటర్స్ జరిగినా కూడా భారీ జన నష్టం జరిగినా 90% చనిపోతున్నది అమాయకమైన గిరిజనులు. వాళ్ళు బలైపోతున్నారు. అయితే రెండింటిని మనం కంపేర్ చేయరాదు. పాకిస్తాన్ శత్రు దేశం, వీళ్ళు మన ప్రజలు మన ఓటర్లు. మన ప్రజల మీద యుద్ధం చేయడం ఏంది? బార్డర్లో పోరాడాల్సిన సైనికులు మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మీద యుద్ధం చేయడం ఏంది? దారి తప్పిన ప్రజలు కావచ్చు. మరి వాళ్ళు చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పంపుతున్నారు. చర్చలకు దారి తీయాలి కానీ తీసుకుపోయి చంపడం ఏంది అసలు? ఆపరేషన్ కగార్ అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నీకు ప్రజాస్వామ్యం అర్థమైందిగా. వాళ్ళు దారి తప్పిలు కావచ్చు నీ భాషలో, కానీ వాళ్ళే వెనకకు వస్తున్నారు కదా. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని చంపకండి అంటున్నారు. చేయాలి కదా. ఈ ఆపరేషన్ కగార్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు అసలు నక్సలైట్స్ ఆడు ఉండరమ్మా, వాళ్ళు రిట్రీట్ అవుతారు. గెరిల్లా వార్ఫేర్లో ఏంటంటే ఎప్పుడైతే మనకు అనుకూలంగా పరిస్థితి ఉండదో వాళ్ళు వెనక్కి పోతారు. వాళ్ళు మళ్ళీ ఒక యుద్ధానికి సిద్ధం కావడానికి పోతారు. వాళ్ళు అనవసరం గిరిజనులు బలవుతారు. వీళ్ళు ఎక్కడనో ఒకరిద్దరు వస్తారేమో నక్సలైట్స్, కానీ ఎక్కువ మంది అంతా ఆదివాసీలే. ఇదేమన్నా ఆపుతాడా అమిత్ షా అంటే, అమిత్ షా 3వ తరపు మన్మడు వచ్చినా కూడా ఆపలేడు. ఎందుకంటే ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో ఈ ప్రతిఘటన అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తప్పుకున్న నక్సలైట్లు ఒక్క అబుజ్మడ్లోనో లేకుంటే ఒక్క కరెగుట్టల్లోనే ఉన్నారు. 17 రాష్ట్రాల్లో ఉన్నారు. హైదరాబాద్లో మన మధ్య కూడా ఉంటారు. మరి వీళ్ళందరూ ఆఖరి నక్సలైట్ దొరికేదాకానే చంపుతూనే ఉంటా అని అమిత్ షా అనడం అనేది అదొక ప్రజాస్వామ్య ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక హోంమంత్రి అనాల్సిన మాటలు అవి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను అప్రిషియేట్ చేస్తారు కావచ్చు జనం, కానీ ఆపరేషన్ కగార్ని అయితే ఎవరు ఆపరేట్ చేయరు. కేసీఆర్ గారు కూడా మొన్న బహిరంగ సభలో జనంతో కూడా స్పందన తీసుకున్నాడు. ఆపాలి అంటే ఆపాలి అని చెప్పేసి. అంటే ఆపరేషన్ కగార్ ఆపాలి తక్షణమే. వాళ్ళ మీద యుద్ధం చేయడం కంటే వాళ్ళను ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం చేసే సమయంలో కూడా ఈ ఆర్మీని వీళ్ళ మీద తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంతర్యుద్ధం కాదు. ఇది జస్ట్ ఏదో కొంతమంది ఆయుధాలు పట్టుకొని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఉన్నారు తప్పితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా పెద్ద సంఖ్యలో నక్సలైట్ చంపిన దాఖలాలు లేవు. ఎక్కడో అడపదడప ఇన్ఫార్మర్ అని చెప్పి ఎవరినో ఒకరిద్దరిని చంపుతారేమో, దానికి కూడా ఈ పోలీసులే కారణం. అంతేగాని ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇది కేవలం వేదాంత లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అక్కడున్న ఖనిజ సంపదను దోచిపెట్టడానికి నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్న డ్రామా. దానికి అడ్డం వస్తున్న ఆదివాసీలను, దానికి అడ్డం వస్తున్న నక్సలైట్లను ఏర్పారేస్తున్నారు. దేశ సంపదను కాపాడాలనుకుంటున్నదేమో నక్సలైట్లు, దేశ సంపదను దోచిపెడదాం అనుకున్నదేమో ఈ మోడీ అమిత్ షా బృందం. ఒకటి ఎక్కడ వ్యవస్థని రూపు మాలుస్తారులేండి, ఎక్కడైతే నక్సలైట్స్ సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అందుకే చర్చలకు ముందుకు వస్తాను కదా. వాళ్ళు వస్తామన్నారు, ఆయన కూడా వీళ్ళు గెలుపుకోవడం అనవసరంగా ఇది చేసుకోవడం తప్ప అంతకు మించి భారీ నష్టం ఇటు కూడా ఉంటుంది. కేవలం నక్సలైట్లనే చంపరు వీళ్ళు. ఇప్పుడు కనిపించే నక్సలైట్లను చంపుతారు కావచ్చు, కానీ కనిపించకుండా మన మధ్య ఉన్న వాళ్ళే మందుపాత్రలు పెడతారు. రేపు మళ్ళీ హింసకు ప్రతి హింస అనేది నడుస్తూనే ఉంటుంది. 50 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది, అలా అవుతుంది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.